రావాల్సిన సందర్భం వచ్చింది మీకు. మనందరికీ కూడా ఒకటి అవసరమైంది. 2029 సంవత్సరంలో బీసీలు మనం అధికారంలోకి రావాలి, రాజకీయ అధికారంలోకి రావాలి. మనం సంపాదించుకోవాలి, మన భవిష్యత్తుని కాపాడుకోవాలి. లేకపోతే రేపు చదువుకోవడానికి కూడా స్పేస్ లేకుండా చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం మొత్తం ఆక్రమిస్తుంది. జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఆక్రమిస్తుంది. వీళ్ళే, ఎందుకంటే మెడికల్ కాలేజీలు అన్నీ వాళ్ళే ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజీలు మొత్తం వాళ్ళే ఉన్నాయి, హాస్పిటల్స్ వాళ్ళే ఉన్నాయి, అన్నీ కూడా వాళ్ళే ఉన్నాయి. మనం బతకడానికి కూడా రేపొద్దున చిన్నపాటి ప్రాబ్లం వచ్చినా కూడా వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోలేని పరిస్థితులు కూడా మన జీవితాలు నాశనమైపోతాయి. అంత దారుణంగా ఉంటుంది. కాబట్టి మేలుకోవాల్సిన సమయం కంపల్సరీ ఆసన్నమైంది. ఇతర దేశాల్లో ఉన్న బీసీలు కూడా నేను మళ్ళీ చెప్తానండి, మీరు తినబడ మన దేశం మనకు అందరికీ కూడా రేపున్న భావితరాల జీవితాల కోసం మీరు అందరూ కూడా ఆలోచించాలని. ఇలాంటి పవన్ కళ్యాణ్లు ఎంత మాట్లాడినా కూడా ప్రజలందరూ కూడా ఆల్రెడీ చూస్తారు. అతని వీడియోలో అతను మాట్లాడేదానికి విలువ లేదు. కాకపోతే కులాల గురించి మాట్లాడుతుంటే ఈరోజు చెప్దానికి క్వశ్చన్ చేశానండి. ఏంటంటే, అరే బాబు, మన ఆంధ్రప్రదేశ్ విడిపోయింది కులాల గురించి నాన్న, మన తెలుగు